ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో నుండి క్రైస్తవ్యంలోకి వచ్చారు. యేసు ప్రభుని అంగీకరించడమే కాకుండా దేవుని సేవకుడిగా గొప్ప పరిచర్య కూడా చేశారు. ఒకరోజు ఆయన బంధువుల్లో ఒక ఆయన ఆర్ఆర్కే మూర్తి గారిని ఒక ప్రశ్న అడిగారంట. నువ్వు మన మతాన్ని వదిలేసి క్రైస్తవ్యంలోకి ఎందుకు వెళ్ళావు? మన మతంలో ఇంతమంది దేవుళ్ళు ఉండగా, ఇంతమంది దేవతలు ఉండగా నువ్వు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? ఒకవేళ మన మతంలో ఏదైనా తప్పులుంటే నువ్వు సరిదిద్దొచ్చు కదా, నువ్వు సరిచేయొచ్చు కదా అని అడిగారంట. అప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు ఏమని సమాధానం ఇచ్చారంటే, నేను సరిచేసేది నాకొద్దు, నన్ను సరిచేసేదే నాకు కావాలి అని సమాధానం ఇచ్చారు. ఆయన ఆ మాట మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఆయన యేసు ప్రభుని నమ్మకముందు బైబిల్ని ఎలాగైనా తప్పుపట్టాలని, బైబిల్లో తప్పులు వెతకాలని ప్రయత్నించి ఒకరోజు బైబిల్ చదవడం స్టార్ట్ చేశారు. పెన్సిల్ తీసుకుని బైబిల్లో ఎక్కడైనా తప్పులు కనపడితే వాటిని అండర్లైన్ చేయాలని చూస్తున్నారు. యోహాను సువార్త చదవటం స్టార్ట్ చేశారు. యోహాను సువార్త పూర్తి అయ్యేసరికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను బైబిల్లో తప్పులు వెతకాలనుకున్నాను, కానీ బైబిల్ నాలో ఉన్న తప్పులు వెతికింది. నేను బైబిల్లో ఉన్న తప్పులు వెతకాలనుకుంటే బైబిల్ ఒక అద్దంలాగా నాలో ఉన్న తప్పులు నాకే చూపించింది అని సమాధానం ఇచ్చారు.